ఓకే. ఈరోజు సెక్షన్‌లో మనం నిన్న ఒక్కొక్క ఇండివిడ్యువల్ పార్ట్ తాలూకా అసెంబ్లీని మనం ఎలాగా డిజైన్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే మనం వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ వర్క్ బెంచ్ అని చెప్పేసి మనకొక మాడ్యూల్ ఉంటుంది. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ స్టార్ట్ బటన్‌లోకెళ్ళి మెకానికల్ డిజైన్స్‌లో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ వర్క్ బెంచ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ పార్ట్ తాలూకా నేమ్ అనేది మనం అసైనింగ్ అనేది మనం చేసుకోవాలనమాట. సో, చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే నాకు ఇలాగా ఒక స్క్రీన్ అనేది మనకి కనబడతది. అయితే ఇక్కడ కూడా నేనేంటంటే కొన్ని అరేంజ్ చేసుకున్నాను. అంటే ఏం టూల్స్ అవి? సో, ఇక్కడ నాకు ఇగోండి వైర్ ఫ్రేమ్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సర్ఫేస్ అని చెప్పి ఒకటుంటుంది. అలాగే ఇక్కడ మనం ఏంటంటే ట్రాన్స్‌ఫార్మేషన్స్ అని ఉంటుంది. ఓకే. సో, ఈ 3 అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అవుతదనమాట. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి కావాల్సిన మోడల్స్‌లో మనం డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు అదొకటి ఇంపార్టెంట్ అవుతది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం స్కెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతది. సో, స్కెచ్‌ది కూడా ఇలా మనం అరేంజ్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వ్యూ ట్యాబ్ అనేది కూడా మనం ఏవైనా రొటేషన్స్ అవి మనం చేసుకోవాలి అనుకుంటే, సో, ఈ ట్యాబ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతది. సో, వీట్లి గురించి మనం డిస్కషన్ అనేది చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ డిస్కస్ అబౌట్ వైర్ ఫ్రేమ్, దెన్ సర్ఫేస్ వర్క్ బెంచ్, దెన్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనకి ఈ 3 పార్ట్స్ అనేది మనకుంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క పార్ట్స్‌లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది వైర్ ఫ్రేమ్. అయితే వైర్ ఫ్రేమ్‌లో ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ పాయింట్ అని ఉందన్నమాట. సో, పాయింట్ అని మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నాకిక్కడ ఒక పాయింట్ డిఫైన్ డయలాగ్ బాక్స్ వస్తుంది. అంటే నాకు పాయింట్ అనేది ఎంత డిస్టెన్స్‌లో మనం ఒక పాయింట్‌ని క్రియేట్ చేయగలరు అని అది మనకి ఆరిజన్స్ అడుగుతదనమాట. అంటే ఎక్స్, వై, జెడ్ ఆరిజన్‌లో మనం పాయింట్‌ని డిఫైన్ చేయడంతో ఏమవుతుందంటే నాకిక్కడ ఒక పాయింట్ అనేది నాకిక్కడ ఒకటి డిఫైన్ అవుతదనమాట. ఓకే. సో, దాని తర్వాత ఇక నెక్స్ట్‌కొచ్చేసరికి ఏంటంటే మనకిందులో పాయింట్ అండ్ ప్లేన్ అని చెప్పేసి ప్లేన్ రీడిఫైనేషన్ అని ఉంటుంది. సో, దీనికేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఒక పాయింట్ కావాలి. ఒక కర్వ్ కావాలి. అయితే మన దగ్గర కర్వ్ అనేది లేదు. సో, కర్వ్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎక్స్‌వై ప్లేన్‌లోకి వెళ్ళి సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం స్కెచ్ అనేది మనం తీసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం స్కెచ్ అనేది తీసుకుంటామో సో, ఆటోమేటిక్‌గా నాకిక్కడ స్కెచ్ ప్లేన్‌లోకొచ్చేస్తాం. సో, వచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే జస్ట్ నేనిక్కడ ఒక స్ప్లైన్‌ని నేను తీసుకుంటాననమాట. సో, తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చేస్తాను. సో, ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే పాయింట్ అండ్ ప్లేన్ రిపిటేషన్ అని ఉన్నదో ఆ ఆప్షన్ మనం ఏం చేయాలంటే క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ ప్లేస్‌లో మనం ఏం చేయాలంటే పాయింట్‌ని డిఫైన్ చేయాలి. అక్కడ కర్వ్ షేప్‌ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఇన్‌స్టంట్ కాపీస్ కావాలి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 6 ఇన్‌స్టంట్ కాపీస్ కావాలనుకోండి. సో, ఇక్కడ నేను 6 ఇన్‌స్టంట్ కాపీస్ ఇచ్చేసి నేనిక్కడ ఓకే అని చెప్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు 6 ఇన్‌స్టంట్ కాపీస్ అనేది నాకు ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతదనమాట. సో, ఇది మనకి సెకండ్ కమాండ్. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్‌కొచ్చేస్తే
నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ లైన్. అయితే ఇక్కడ లైన్ అనేది వైర్ ఫ్రేమింగ్ అండ్ సర్ఫేస్ వర్క్ బెంచ్ లో మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ అనేది నాకు కావాల్సి ఉంటుంది. సో ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నాకు లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే సో కంపల్సరిగా నాకు ఇక్కడ ఏంటంటే ఒక 2 పాయింట్లు ఉంటేనే మనం ఒక లైన్ని మనం క్రియేట్ చేయడానికి అవుతుందన్నమాట. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ నాకు యాక్సెస్ లైన్ అంటే సర్ఫేస్ వర్క్ బెంచ్లో నేను ఒక యాక్సెస్ లైన్ క్రియేట్ చేయాలి అంటే నాకు ఒక బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ అనేది నాకు కావాలి. అయితే ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటేనే మనకి యాక్సో పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక XY ప్లేన్ తీసుకొని స్కెచ్లోకి వెళ్ళాలి. సో స్కెచ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అంటే ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని నేను చేస్తున్నాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ సర్ఫేస్ దాంట్లో ఏంటంటే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రూడ్ అని అంటే సో మనం లిమిట్ 1లో ఎంతవరకు ఎక్స్ట్రూడ్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు లిమిట్ 1లో. ఓకే. అలాగే మనకి రివర్స్లో కూడా కావాలనుకుంటే లిమిట్ 2లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఓకే అని చెప్తే ఇక్కడ నాకు ఏమైందంటే ఒక సర్ఫేస్ అనేది క్రియేట్ అయింది. సో సర్ఫేస్ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఏంటంటే ఒక యాక్సెస్ పాయింట్ అని ఉంటుంది. సో ఈ యాక్సెస్ పాయింట్కి ఏంటంటే ఒక సర్ఫేస్ క్రియేట్ చేయడంతో ఇక్కడ నాకు ఒక యాక్సెస్ పాయింట్ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ యాక్సెస్ పాయింట్. అండ్ ఇక్కడ మనకి పాలీ లైన్ అని చెప్పి ఇంకొక కమాండ్ ఉంది. సో పాలీ లైన్ మనం డిఫైన్ చేయడానికి మళ్ళీ మనం ఏం చేయాలి ఒక స్కెచ్లోకి మనం వెళ్ళిపోయి సో స్కెచ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి పాయింట్ మీద నేను డబుల్ క్లిక్ చేసుకొని నేను ఏం చేస్తానంటే n నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. సో క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని ఏం చేస్తానంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్తాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్స్ని పట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను ఫర్ సపోజ్ ఇక్కడ పాలీలైన్ తీసుకుంటాను. సో ఇక్కడ పాయింట్ టు పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ మనం మనకు కావాల్సిన విధంగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే కనెక్షన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో పాయింట్ టు పాయింట్ అనేది నేను కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత సో జస్ట్ ఇక్కడ నేను ఇది ఓకే అని చెప్తాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాలీ లైన్ అనేది నాకు క్రియేట్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ పాలీ లైన్. అయితే ఇంకా అలా కాకుండా ఇక్కడ మనకి ప్లెయిన్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ ప్లెయిన్ అనే దాన్ని మనం ఏం చేసామంటే యాక్చువల్గా సర్ఫేస్ వర్క్ బెంచ్లో అంటే సారీ పార్ట్ డిజైన్లో రిఫరెన్స్ ప్లేన్లో ఏంటంటే మనకి ఒక కొత్త ప్లేన్ మనం క్రియేట్ చేస్తే సో సో మనకి ఇక్కడ ఎలాగా కావాలనుకుంటున్నామో అలా ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ప్లేన్స్ అనే ఆప్షన్ తీసుకుంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ బై డిఫాల్ట్గా ఏదో ఒక ప్లేన్ తీసుకొని నాకు ఇక్కడ ఎంత ఆఫ్సెట్లో నేను ప్లేన్ అనేది నేను డిఫైన్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను తీసుకొని జస్ట్ నేను ఇక్కడ ఓకే చేస్తే నాకు ఇక్కడ ప్లేన్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే అలా కాకుండా మనకి ఇందులో ఏంటంటే నాకు ఆఫ్సెట్ ఫ్రమ్ ప్లేనే కాకుండా మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ప్యారలల్ త్రూ పాయింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇందులో మనకి ఏంటి కావాలి ఒక ప్లెయిన్ టైప్ మనకి కావాలి. ఓకే.
అంటే ఇక్కడ మనకు ఒక రిఫరెన్స్ ప్లేన్ కావాలి. అంటే రిఫరెన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ ప్లేన్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ పాయింట్‌ని నేను తీసుకుంటాను. అంటే నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటాను. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నానో ఆటోమేటిక్‌గా నాకు అక్కడ ఏమైంది, నేను తీసుకున్న వైజెడ్ ప్లేన్‌లో ఆ పాయింట్‌ని తీసుకొని అది మనకేం చేసింది, ఒక ప్లేన్ కింద ఇక్కడ నాకు క్రియేట్ చేసి పెడతదనమాట. అంటే మనం ఎప్పుడైనా కొన్నిసార్లు మోడల్స్ చేసినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద మోడల్స్ మనం డిజైన్స్ చేసినప్పుడు ఏంటంటే నాకు కొన్ని ప్లేన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడతది. అయితే ఫర్ సపోజ్ మనకి ఇంకా అదే కాకుండా ఇక్కడ నాకు యాంగిల్ నార్మల్ టు ప్లేన్ అని ఉంటుంది. అంటే యాంగిల్ నార్మల్ టు ప్లేన్ ఏంటి? రొటేట్ యాక్సెస్ అంటే నేను యాక్సెస్‌ని ఎటువైపు రొటేట్ చేసుకోవాలి అనేది నేను పెట్టుకొని సో, ఇక్కడ ఏం చేస్తాను నేను, రిఫరెన్స్ కావాలి. అంటే ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే జెడ్ఎక్స్ ప్లేన్ తీసుకుంటాను. సో, జెడ్ఎక్స్ ప్లేన్ తీసుకుంటే అదేమైందంటే నాకది ఒప్పుకోవట్లేదనమాట. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్‌వై ప్లేన్ తీసుకున్నాను. ఇక్కడ నాకు డిగ్రీస్ అంటే ఆ ప్లేన్ నాకు ఎన్ని డిగ్రీస్‌లో రొటేట్ అవ్వాలి అని చెప్పేసి నేనిక్కడ 65 డిగ్రీస్ తీసుకున్నాను. దాన్ని నేనిక్కడ ప్రివ్యూ అని చెప్తే ఇక్కడ చూసారా నాకు రొటేషన్ అయింది ప్లేన్. ఇలాగా మనకేంటంటే రకరకాల మెథడ్స్‌లో అంటే రకరకాల ఆప్షన్స్ అలాగే రకరకాల మెథడ్స్‌లో మనం ప్లేన్‌ని ఇక్కడ మనం తీసుకోవచ్చనమాట. అట్లాగే ఇక్కడ చూడండి త్రూ 3 పాయింట్స్ అని ఉన్నది. సో, ఒకవేళ మనకిక్కడ 3 పాయింట్స్ ఉంటే గనక అంటే సో, ఇక్కడ నాకు ఫస్ట్ పాయింట్ అలాగే దిస్ ఈజ్ మై సెకండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ పాయింట్. సో, అంటే ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని అది ఎటువైపు మనకు ప్లేన్ క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ ఏంటంటే ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఆ బేసిస్‌లో కూడా మనం ఏవైనా మోడల్స్‌ని డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే నాకు ప్లేన్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది. సో, దాని తర్వాత ఇక్కడ త్రూ ఫ్రమ్ లైన్ త్రూ ఫ్రమ్ లైన్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి లైన్ 1 కావాలి, లైన్ 2 కావాలి. కానీ ఇక్కడ లైన్ 1 ఉన్నది కానీ లైన్ 2 అనేది లేదు. సో, ఫర్ సపోజ్ అంటే ఈ పార్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సో, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మనం ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది నాకు ఈ లైన్ అనేది సెలెక్షన్ చేసిన డైరెక్షన్ దాన్ని బట్టి నాకు ఒక ప్లేన్ అనేది నాకు క్రియేట్ అయిపోద్దనమాట. సో, అది నెక్స్ట్ ప్రాపర్టీ అందులో. ఓకే. సో, దాని తర్వాత త్రూ పాయింట్ అండ్ లైన్ అంటే ఇక్కడ ఏంటి కావాలి? ఒక పాయింట్ కావాలి. ఓకే. ఒక పాయింట్ కావాలి. అలాగే ఒక లైన్ కావాలి. సో, పాయింట్ అండ్ లైన్ ఇస్తే డిపెండ్ ఆన్ ద పాయింట్ అండ్ లైన్ దాన్ని బట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్లేన్ అనేది నాకు మళ్ళీ మనకి క్రియేట్ అవుతుందన్నమాట. సో, అది ఇందులో మనకి నెక్స్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ త్రూ ప్లానర్ కర్వ్ అంటే త్రూ ప్లానర్ కర్వ్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఓన్లీ కర్వే కావాలి. సో, ఇక్కడ నేను కర్వ్ అని తీసుకుంటే ఆ కర్వ్ మీద ఏం చేస్తదంటే ఒక ప్లేన్‌ని ఆటోమేటిక్‌గా నాకు ఇన్‌స్టాల్ చేసి పెడతదనమాట. ఓకే. సో, దాని తర్వాత నెక్స్ట్‌కొచ్చేసరికి ఇక్కడ నార్మల్ నో కర్వ్ అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి కావాలి ఇందులో? ఒక కర్వ్ కావాలి, ఒక పాయింట్ కావాలి. సో, నేను ఒక కర్వ్‌ని తీసుకున్నాను. అలాగే ఒక పాయింట్‌ని నేను తీసుకుంటాను. సో, ఎప్పుడైతే నేను తీసుకుంటానో ఆ పాయింట్ ఎక్కడైతే ప్లేస్ చేశానో ఆ ప్లేన్ ఏమవుతదంటే ఆ డైరెక్షన్‌లోకి ఆటోమేటిక్‌గా నాకు మారిపోతదనమాట. అంటే
ఇలాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది, అలాగే ఇక్కడ టాంజెంట్ టు సర్ఫేస్ అంటే ఇక్కడ టాంజెంట్ టు సర్ఫేస్ అంటే ఏంటి? సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ టాంజెంట్ టు సర్ఫేస్ అంటే ఇక్కడ ఒక సర్ఫేస్ ఆబ్జెక్ట్ నాకు కావాలి. అలాగే రెండోది ఒక పాయింట్ కావాలి. సో ఒక పాయింట్ అని ఇస్తే సో ఈ రెండు కూడా కలిపి నాకు ఒక ప్లేన్ నాకు ఇక్కడ క్రియేట్ చేసి పెట్టింది. అంటే ఇక్కడ చూసారా మనకి ఒక ప్లేన్ అనే ఆప్షన్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉండడానికి గల కారణం ఏంటంటే, మనం మోడల్స్ చేసినప్పుడు మనకి రకరకాలుగా అంటే మనం ఏ రకమైన మోడల్‌ని మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో, సో ఆ మోడల్ ప్రకారం డిజైన్ చేయటానికి ఈ ఆప్షన్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఎలాగ మనం డిఫైన్ చేసుకోవాలి. సో ఎలాగ మనం డిఫైన్ చేస్తే దానికి అవుట్‌పుట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి నాకు ప్రొజెక్షన్ అని చెప్పాడు. ప్రొజెక్షన్ అంటే ఏంటి? బేసిక్‌గా నాకు ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది మనకి కావాలి. సో నేను XY ప్లేన్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్కెచ్‌లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేస్తున్నాను. ఇక్కడ సర్ఫేసెస్‌లో ఎక్స్ట్రూడ్ చూసాం. ఓకే. సో అలా కాకుండా ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ మనకి మరొకటి ఉంటుంది. సో ఫిల్ అనే ఆప్షన్ ఇవ్వగానే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ రెక్టాంగులర్ ఏదైతే ఉన్నదో ఒక ప్లేన్ కింద నాకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు నేను కర్వ్‌ని ఏం చేయాలి? ప్రొజెక్షన్ చేయాలి కదా! సో ప్రొజెక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ప్లేన్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ XY ప్లేన్‌లో నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక 50 అనే ఆప్షన్ తీసుకొని నేను జస్ట్ ఇక్కడ ఓకే అని చేశాను. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాను నేను ఒక రిఫరెన్స్ ప్లేన్ అనేది మళ్ళీ తీసుకొని ఇక్కడ నేను స్కెచ్‌లోకి వెళ్తున్నాను. ఓకే. సో స్కెచ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక షేప్ నాకు కావలసిన షేప్‌ని నేనిక్కడ డిఫైన్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేస్తే నాకు ఆ ప్లేన్ మీద ఆ కర్వ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను ప్రొజెక్షన్ అని చెప్పి ఇక్కడ నాకు సపోర్టెడ్ కావాలి. అంటే ఏంటి? సో ఒక ప్లేన్ అనేది నేను అంటే సెలెక్ట్ చేసి ఓకే అని చెప్పడంతో నాకు ఇక్కడ చూసారా సేమ్ లైన్ ఇక్కడ నాకు ప్రొజెక్షన్ అయిపోయింది. ఓకే. సో ఇలాంటి ప్రొజెక్షన్ ఏమైనా మనం చెయ్యాలనుకుంటే సో ఈ రకంగా మనం చేసుకోవచ్చని ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది నాకు ఇంటర్సెక్షన్. అంటే ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటి? 2 సర్ఫేస్‌ల మధ్యన ఒక బాడీ అనేది మనకి క్రియేట్ అవుతే దాన్ని మనం ఇంటర్సెక్షన్ అని అంటారనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ నేను ఈ యొక్క సేమ్ ఏదైతే ఇక్కడ ప్లేన్ ఉన్నదో ఆ ప్లేన్‌లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ స్కెచ్ అనేది నేను తీసుకుంటాను. సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను నేను సర్ఫేస్ ఎక్స్ట్రూడ్ అనేది నేను తీసుకొని లిమిట్ 2 అనేది నేను ఇక్కడ డౌన్ లెవెల్‌లో పెట్టుకున్నాను. ఓకే. సో పెట్టుకున్న తర్వాత జస్ట్ నేను ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఒక సర్ఫేస్ బాడీ అనేది ఇక్కడ ఒక సర్ఫేస్ బాడీ అనేది మనకి ఉంది. సో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ అని చెప్పి ఇందులోనే ఏం చేయాలి మనం ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలి. అలాగే సెకండ్ ఎలిమెంట్ అనేది మనం
సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ నేను ఓకే అని ఇస్తాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఓకే అని చెప్పానో నాకు ఇక్కడ చూడండి ఒక రిఫరెన్స్ లైన్ లాంటిది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. దాన్ని మనం ఏమంటారంటే ఇంటర్ సెక్షన్ అని అంటారనమాట. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమన్నదంటే సర్కిల్ అని మనకి ఒక ఆప్షన్ ఉన్నది. అయితే ఈ సర్కిల్ అనే ఆప్షన్లో ఫస్ట్ నాకు ఒక సెంటర్ పాయింట్ కావాలి. అంటే ఒక పర్టికులర్ పాయింట్ అనేది నాకు ఉండాలని అర్థం అనమాట. సో ఒక పర్టికులర్ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు సపోర్టర్ కావాలి. అంటే నేను ఇది సపోర్ట్ తీసుకున్నాను ఇది. ఓకే. ఇప్పుడు నాకు ఏంటి కావాలి ఇక్కడ ఒక ఫుల్ సర్కిల్ తీసుకొని నేను ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఏమైందంటే నాకు ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ అనేది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే. అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటుంది కార్నర్. కార్నర్ అంటే మనకి ఏంటి కావాలి ఒక 2 ప్లేన్స్ అంటే ఒక 2 లైన్స్ అనేది నాకు కావాల్సి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వైజెడ్ ప్లేన్లోకి వెళ్ళి ఇక్కడ స్కెచ్ తీసుకుంటాను. ఓకే. సో స్కెచ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను ఒక లైన్ అనేది నేను ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను. ఓకే. అలాగే మళ్ళీ నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పి మళ్ళీ వైజెడ్ ప్లేన్లోకి వెళ్తాను. వెళ్ళి మళ్ళీ స్కెచ్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మరొక లైన్ ఇక్కడ డ్రా చేస్తాను. ఎందుకని నాకు కార్నర్ అనేది నాకు క్రియేట్ అవ్వాలి. ఓకే. ఒక కార్నర్ అనేది నాకు క్రియేట్ అవ్వాలంటే సో అప్పుడు నాకు ఇక్కడ ఏంటి కావాల్సి ఉంటుంది 2 వేరే వేరేగా మనం ఆ ప్లేన్స్ ని స్కెచ్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఒక కార్నర్ అనేది నేను ఇప్పుడు చూడండి నేను ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్తాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పి సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ కార్నర్ అని చెప్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది నాకు రెండో ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ నాకు కార్నర్ షేప్ వచ్చింది చూసారా. సో ఈ కార్నర్ లో 1 mm ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 30 mm ఇస్తాను. సో 30 mm ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే ప్రివ్యూ అని ఇస్తాను. సో ప్రివ్యూ అనగానే నాకు చూసారా ఇలా వచ్చింది. సో జస్ట్ నేను ఇక్కడ ఓకే అనగానే ఏమైంది నాకు ఇక్కడ ఒక కార్నర్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది కనెక్ట్ కర్వ్. అంటే ఇక్కడ కనెక్ట్ కర్వ్ అంటే అర్థం ఏంటి నాకు ఒక 2 కర్వ్స్ అనేది ఉండాలని దాని తాలూకా ఉద్దేశం. ఓకే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ లైన్ ని నేను డిలీట్ చేయాలనుకుంటే నాకు అక్కడ కర్వ్ కూడా పోతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ కనెక్షన్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలి నేను ఒక కర్వ్కి ఇలా కనెక్ట్ చేసుకొని అలాగే మరొక కర్వ్కి ఇక్కడ నేను ఏం చేస్తాను పాయింట్ కనెక్షన్ అని ఇవ్వగానే సో ఆ 2 కర్వ్స్కి అంటే సో ఇప్పుడు చూసారా నాకు ఈ షేప్ ఇలాగొచ్చి ఈ షేప్ ఇది ఇలాగ డిజైన్ అయింది. అంటే సో నేను ఒక డిఫరెంట్గా ఆప్షన్స్ని నేను ప్రెజెంటేషన్ చెయ్యాలి అని అనుకుంటే గనక సో కంపల్సరిగా నాకేంటంటే ఈ యొక్క కనెక్టర్ అనే ఆప్షన్ నాకు ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆప్షన్ బట్టి మనం దాని తాలూకా వర్క్ అనేది మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో దాని తర్వాత ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఏంటి ఇక్కడ నాకు స్ప్లైన్ కావాలి. ఓకే. సో స్ప్లైన్ కావాలంటే నాకేంటి కావాలి నెంబర్ ఆఫ్ పాయింట్స్ కావాలి. సో ఇక్కడ మళ్ళీ నేను XY ప్లేన్లోకి వెళ్ళిపోయి సో XY ప్లేన్లో ఏం చేస్తానంటే ఇక్కడ పాయింట్ అనే ఆప్షన్ని నేను 2 సార్లు క్లిక్ చేసుకొని నేను డిఫరెంట్ లొకేషన్స్లో నేను n నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే.
సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎగ్జిట్ వర్క్ బెంచ్ అని చెప్పేసి, సో ఇప్పుడు నేను ఈ పాయింట్స్ని ఇలాగా డీసెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ప్లైన్ అనే ఆప్షన్ తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ సపోజ్ ఇక్కడ ఈ రకరకాల స్ప్లైన్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా నేను కనెక్ట్ చేస్తుంటే నాకు ఒక కర్వ్ షేప్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. అంటే ఇలా నేను డిఫరెంట్గా నేను సెలెక్షన్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ నేను దీన్ని మనం ఇలా ఓకే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఒక నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ నాకు హెలెక్స్ అని ఉంటుంది. ఓకే, సో హెలెక్స్కి వచ్చేసరికి నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలెక్స్ కావాల్సింది ఒక పాయింట్ కావాలి. సో ఇక్కడ నేను ఒక పాయింట్ని ఇస్తాను. ఓకే, తర్వాత ఏంటి కావాలి నాకు, ఇక్కడ నాకు నెక్స్ట్ లెవెల్లో యాక్సెస్ కావాలి. అంటే ఎక్స్లోనా జెడ్లోనా అనేది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ హైట్లో నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను 100 mm ఇచ్చాను అనుకో. సో 100 mm ఇస్తే ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా 100 mm వస్తుంది. ఇప్పుడు పిచ్ ఏమో 1 mm ఉంది, నేను ఒక 10 mm చేసుకున్నాను. ఓకే, సో 10 mm ఎప్పుడైతే చేశానో నాకు ఇక్కడ 10 లైన్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఒకవేళ హెలెక్స్ని ఏమైనా మనం క్రియేట్ చేయాలంటే నాకు ఒక పాయింట్ కావాలి, అలాగే ఒక మనకి ఇంకేంటి కావాలి, పాయింట్ తర్వాత యాక్సెస్. అంటే నేను హెలెక్స్ అనేది ఏ యాక్సెస్ డైరెక్షన్లో మనం చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వైర్ ఫ్రేమ్లోకి మనకి వస్తాయన్నమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకేనా? హలో, ఓకేనమ్మా. సో మనం రేపు 10:15 కల్లా కలుద్దాం. ఓకే సార్. ఓకే, సరే సరే, ఓకే రైట్.